ఈరోజు టాపిక్ ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రో. లైక్ ఫస్ట్ ట్రెండ్. ట్రెండ్ అంటే లైక్ ఇప్పుడు ఏ లైక్ ఏ కంపెనీ ప్రైస్ అయినా సరే, ఏ ఏ ఏ కంపెనీ ప్రైస్ కూడా మనకి లైక్ స్టాండర్డ్ గా ఒకసారే పడదు, ఒకసారే పెరగదు. పడినప్పుడు పెరగదు. ఒక ఓకే. ట్రెండ్ పడినప్పుడు ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది. అట్ ద సేమ్ టైం తగ్గినప్పుడు ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది. ఇట్స్ ఓకే. మార్కెట్ ఎలా వెళ్ళి ఎలా పడుతుంది, ఎలా వెళ్ళి ఎలా పడుతుంది, ఎలా వెళ్ళి ఎలా పడుతుంది, ఎలా ఇలా పెరిగే విధానం ఎలా పెరుగుతుంది, పడే విధానం ఎలా పడుతుంది అంటే ఇలా పడి ఇలా పడి ఇలా పడి ఇలా పడి ఇలా పడి ఇలా పడుతుంది. మనం వీటిని హయ్యర్ లో అంటాం. ఇది వచ్చేసి హయ్యర్ లో బ్రో. ఇది దీన్ని మనం అప్పర్ ట్రెండ్ అంటాం బ్రో. మాక్సిమం ఏ ఏ స్టాక్ ప్రైస్ అయినా పెరిగే విధానం ఎలాగే పెరుగుతుంది. పెరుగుతుంది, కొంచెం కరెక్షన్ ఇస్తుంది, పెరుగుతుంది, కొంచెం కరెక్షన్ ఇస్తుంది, పెరుగుతుంది, కొంచెం కరెక్షన్ ఇస్తుంది. ఏ స్టాక్ కూడా అలా రాకెట్ లా ఎప్పుడు స్ట్రైట్ గా పెరగదు. మనం అప్ ట్రెండ్ ఇది ఇలా పెరిగేదాన్ని అప్ ట్రెండ్ అంటాం. అంటే హై దీన్ని మనం వీటిని మనం హయ్యర్ వీటిని మనం హయ్యర్ లోస్ అంటాం, వీటిని హయ్యర్ హైస్ అంటాం. వీటిని మనం ఇక్కడ కొని ఇక్కడ సెల్ చేస్తే ఇది ప్రాఫిట్. ఇక్కడ కొని ఇది సెల్ చేస్తే ఇది ప్రాఫిట్. ఇక్కడ కొని ఇది సెల్ చేస్తే ఇది ప్రాఫిట్. ఇది ఇక్కడ కొని ఇక్కడ సెల్ చేస్తే ఇది ప్రాఫిట్. మార్కెట్ ఎలా వెళ్ళి కరెక్షన్ ఇస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. కరెక్షన్ ఇస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. కరెక్షన్ ఇస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. దీన్ని అప్ ట్రెండ్ అంటాం. ఈ కింద వాటిని లైక్ ప్రీవియస్ హయ్యర్ లో అని ఎందుకు అంటాం అంటే లాస్ట్ హయ్యర్ లో ఇది, దీన్ని నెక్స్ట్ హయ్యర్ హై ఇది, దీన్ని ఆ, చేస్తూ నెక్స్ట్ ఇంకో హయ్యర్ హై ఫామ్ చేస్తుంది. దీనికన్నా హయ్యర్ లో ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని బిట్ చేస్తూ ఇంకో హయ్యర్ హై ఫామ్ చేస్తుంది. దీన్ని బిట్ చేస్తూ ఇంకో లోయర్ లో ఫామ్ చేస్తుంది. లైక్ ఈ లోయర్ లో బిట్ చేస్తూ ఇంకో హయ్యర్ లో దీని హయ్యర్ హై బిట్ చేస్తూ ఇంకో హయ్యర్ లో. ఇది వచ్చేసి అప్ ట్రెండ్ బ్రో. క్లియరా? హలో? హలో?
హలో బ్రదర్. హలో, మాట్లాడండి బ్రో. హలో. హలో. హలో బ్రో. మా రెస్పాండ్ లేదు. ఓకే. ఇంకో. ఓకే, అర్థమైందా బ్రో? ఓకే. అట్ ద సేమ్ టైం డౌన్ డౌన్ ట్రెండ్ కూడా అంతే బ్రో. మార్కెట్ పైనుంచి కిందకి. లోయర్ లో. అండ్ ఇది కూడా లోయర్ లో. మార్కెట్ అనేది ఒక ఒక హై ఫామ్ చేస్తుంది. ఆ హైని మళ్ళీ బీట్ చేస్తూ ఇంకో హై ఫామ్ చేస్తుంది. పడతా ఉండి మళ్ళీ కరెక్షన్ ఇస్తుంది బ్రో పైకి వెళ్ళడానికి. అప్పుడు ఇంకో లోయర్ హై ఫామ్ చేస్తుంది. మళ్ళీ పడి లోయర్ లో ఫామ్ చేసి కరెక్షన్ ఇవ్వడానికి మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ కరెక్షన్ ఇచ్చి మళ్ళీ పడుతుంది లోయర్ లో. మళ్ళీ కరెక్షన్ ఇస్తుంది. మళ్ళీ పడుతుంది. మళ్ళీ కరెక్షన్ ఇస్తుంది. మళ్ళీ వీటిని పైన లైక్ ఒక హైని ఇంకా బీట్ చేస్తూ ఇంకా కింద హై ఫామ్ చేస్తుంది. ఈ హైని ఈ బీట్ చేస్తూ ఈ హై ఫామ్ అవుతుంది. అలాగే లోన్ కూడా బీట్ చేస్తూ ఈ లో ఫామ్ అవుతుంది. ఈ లోన్ బీట్ చేస్తూ ఈ లో ఫామ్ అవుతుంది. క్లియర్ బ్రో? ఇప్పుడు మనం చార్ట్లు చూద్దాం, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది చూడండి బ్రో. ఇదే ట్రెండ్ బ్రో. ఇదే ట్రెండ్ బ్రో. డౌన్ ట్రెండ్, రైట్, డన్. నైస్. ఇదే అంతే బ్రో. హై ఫామ్ చేసింది, మళ్ళీ సైడ్ వేస్ అయ్యింది మార్కెట్. మళ్ళీ హై ఫామ్ చేసింది, మళ్ళీ కరెక్షన్ ఇచ్చింది, మళ్ళీ హై ఫామ్ చేసింది. మళ్ళీ కరెక్షన్ ఇచ్చింది, మళ్ళీ హై ఫామ్ చేసింది. మళ్ళీ కరెక్షన్ ఇచ్చింది, మళ్ళీ హై ఫామ్ చేసింది. ఇది వి- వి- ఈ రెండు కాకుండా ఇంకోటి ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్. మార్కెట్ ఎటు వెళ్దాం, ఒక జోన్ లో ఫామ్ అయి ఉంటుంది. ఈ జోన్ లోనే ఫామ్ అయి ఉంటుంది. దీన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటాం. ఒకటే జోన్ లో ఫామ్ అయినప్పుడు సైడ్ వేస్ మార్కెట్ అంటాం. దీన్ని మళ్ళీ మీకు చార్ట్ లో చూపిస్తాను, చూడండి. చూడండి ఇక్కడ. మొన్న లైక్
24న మార్కెట్ అంతా సైడ్ వేస్ లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, చాలా సైడ్ వేస్ ఉంది. మనం ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లెట్స్ సే సైడ్ వే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, లైక్ సైడ్ వేస్ ఉంది. ఈ సైడ్ వేస్ ని ఎటు బ్రేక్ చేస్తే ప్రైస్ అట్ మూమెంట్ ఉంటుంది. అర్థమైందా బ్రో? మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మొన్న 24న మొత్తం సైడ్ వేస్ ఉంది మార్కెట్. బ్రేక్ ఎటు చేసింది? కింద చేసింది. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద వచ్చింది. ట్రెండ్ ఏమైంది? డౌన్ ట్రెండ్. అట్ ద సేమ్ టైం మీరు లైక్ ఎక్కడెక్కడ అలా ఎక్కడైనా చూడొచ్చు, అక్కడ ఎక్కడ ఉంది? ఇదిగోండి బ్రో, ఇది చూడండి. మార్కెట్ ఈ క్యాండిల్ స్టిక్స్ అన్ని ఒక దగ్గర ఫామ్ అయ్యాయి. వన్స్ ప్రాపర్ బ్రేక్ అయిన తర్వాత, లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ప్రాపర్ గా బ్రేక్ అయ్యి క్యాండిల్, పెద్ద క్యాండిల్ పడింది. ట్రెండ్ ఎట్ మూవ్ అయింది బ్రో, ట్రెండ్ చేంజ్ అయింది. అర్థమైందా బ్రో? డౌన్, ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ నే మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అంటాం. మీకు చూపిస్తాం. రెసిస్టెన్స్ సపోర్ట్ చూపిస్తాం. ప్రైస్ వెళ్ళింది బ్రో, ఒక 1 మినిట్. ఇక్కడ చూడొచ్చు, లైక్ ప్రైస్ ఇక్కడ నుంచి వెళ్ళింది బ్రో, ఎలా వెళ్ళింది, మళ్ళీ డౌన్ ఫాల్ అయింది, ఎలా వెళ్ళింది. ప్రైస్ ఎలా మూవ్ అవుతుందండి, అలా అప్ ట్రెండ్ ఫామ్ అవుతూ ఎక్కడేమో మనకి సైడ్ వేస్ అయింది మార్కెట్. సారీ బ్రో, సైడ్ వేస్ అయింది మార్కెట్, మళ్ళీ ఇలా పడుతుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ సైడ్ వేస్ అయింది, మళ్ళీ ఇక్కడ. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లైక్ ఈ పైన రెసిస్టెన్స్ దగ్గర మనకి మార్కెట్ ఎప్పుడు ఎక్కువకి వెళ్ళినా మనకి రిజెక్షన్ ఫామ్ అవుతుంది కిందకి. అర్థమైందా బ్రో? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మన రిజెక్షన్ ఫామ్ అవుతుంది. ప్రైస్ ఎక్కువ వరకు వెళ్తే మనకి రిజెక్షన్ ఫామ్ అయిపోతుంది. అదే ప్రైస్ ఇక్కడికి వస్తే, ప్రైస్ ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఇక్కడికి వస్తే మనకి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. పేర్లోనే ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఒక లెవెల్ దగ్గర ప్రైస్ వెళ్తే దాని పైనుంచి వెళ్ళనే అవుతుంది. ఆ ప్రైస్ ని రెసిస్ట్ చేస్తే మళ్ళీ కింద తోసేస్తుంది. మళ్ళీ ఆ ప్రైస్ ఏం చేస్తుంది? సపోర్ట్ లెవెల్ వరకు వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది రెసిస్టెన్స్ లెవెల్ వరకు. అర్థమైందబ్బా? ఇప్పుడు ఇది చూడండి. రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. ఇది ఇలా చేసుకుని ఇది చేసుకుని ఇప్పుడు చెప్పండి బ్రో, ఇదేంటి బ్రో? పైది ఏమవుతుంది బ్రో? పై లైన్ టైప్ చేయండి. రెసిస్టెన్స్ అవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. కింద లైన్ ఏమవుతుంది బ్రో? సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఓకే, కిందకి రండి. ఇప్పుడు కింద. ఈ ప్రైస్ చూడండి, ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ చూసినప్పుడు ఓకే, ఇదేమవుతుంది? సపోర్ట్ అవుతుంది. ఆహా, ఇది సపోర్ట్ ఎందుకు రెసిస్టెన్స్ అవుతుంది? అవుతుంది. రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ రిజెక్ట్ అయింది ప్రైస్, దాని కింద ఓకే, లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సపోర్ట్ కింద యాక్ట్ ఆ, చేస్తుంది. అది ఇప్పుడు మనం చార్ట్లు చూద్దాం, మీకు అర్థమైపోతుంది క్లియర్ గా. మీకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ ఓకే, సపోర్ట్ టు రెసిస్టెన్స్ మించిన టెక్నికల్ అనాలిసిస్ ఏమీ లేదు. ఓకే, మీకు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అసలు ఎంత ఎంత పెద్ద ట్రేడర్ అయినా, ఏ ట్రేడర్ అయినా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ చార్ట్ ప్యాటర్న్స్ కానీ యూజ్ చేయరు. ఓకే, నేను చెప్తాను, కాకపోతే మీకు చెప్పాలి కాబట్టి కోర్స్ లో పార్ట్ కాబట్టి చెప్తా. కానీ
నేను ఎప్పుడు నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు బ్రో. ఓకే. ఎవడు ఎంత పెద్ద ట్రేడర్ అయినా, ఎంత తోపు ట్రేడర్ అయినా, రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ ఈ కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసుకుని మైండ్ సెట్ కట్టుకుంటే ప్రాఫిటబుల్. ఓకే. మీకు ఫిబ్నోసి టూల్ అని ఉంటది, అది వచ్చే క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా టైం ఉంది దానికి. సీక్రెట్ లెవెల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా మీకు షేర్ ఓకే. చేస్తాను. మీకు అది ఓకే. చూస్తే మీకు ఆ, బా మీకు నచ్చుతుంది. అది ఓకే. అది రెసిస్టెన్స్ సపోర్ట్ మీద బేస్ అయ్యిందే ఆ టూల్. ఓకే. మీరు ఎక్కడన్నా చూసుకోండి, లైక్ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, ప్రీవియస్ షార్ట్ కి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఓకే. ఇది చూడండి, ఇక్కడ ఏమైంది బ్రో, ఇది సపోర్ట్, అక్కడ హై. అవును. రెసిస్టెన్స్, రెసిస్టెన్స్. ఇది సపోర్ట్. మీరు ఎక్కడ ఓకే. అబ్జర్వ్ చేసినా ఎక్కువ వరకు వెళ్తుంది ప్రైస్, ఓకే. మళ్ళీ ఎక్కువ వరకు వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. మీకు ఇక్కడ 15 minutes లో కాదు కానీ 5 minutes లో చూపిస్తాను. ఎక్కువ క్యాండిల్స్ వస్తాయి మీకు అప్పుడు ఎక్కువ అర్థం అవుతుంది. మ్యూట్ చేయండి బ్రో, మ్యూట్ చేయండి. ఓకే. చుట్టాలు ఏమైనా వచ్చారా బ్రో? ఇదిగోండి. ఈ ఈ లెవెల్ అంతా మనకి రెసిస్టెన్స్ గా వర్క్ అవుతుంది. ఈ లెవెల్ అంతా సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. ఎప్పుడు మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంత సైడ్ వేస్ అయిందో చూసారా, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని కిందకి వచ్చింది, మళ్ళీ నాకు ఒక మళ్ళీ నాకు ఇక్కడ ఒక డౌట్. బ్రో చెప్పండి, చెప్పండి. అసలు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఏ ఆ, లాజిక్ తీసుకొని రాయేయాలి? లాజిక్ అంటే ఎలాగో చెప్పండి. లాజిక్ ఏమైనా ఉండదు బ్రో, అంటే మన ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి లైక్, మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. ఆ, ఇవి ఈ క్యాండిల్ స్టిక్స్ ప్రకారమే మనం ట్రేడ్ చేస్తాం, లైక్ అట్లా కాదు బ్రో, ఇప్పుడు మీరు ఇక్కడ డ్రా చేస్తారు కదా, ఇక్కడ పైన లైన్ సపోర్ట్ అన్నారు, రెసిస్టెన్స్ అన్నారు కదా. అవును బ్రో. ఇప్పుడు దీనికి ఏమన్నా మూడు లైన్లు, మూడు ఒకటే దగ్గరికి రావాలా, లేకపోతే అది ఎట్లా తీసుకున్నాం అనేది ఆహా నా లేదు డౌట్. బ్రో. ఓకే ఓకే, మీరు లైక్ మీకు సింపుల్ కామన్ సెన్స్ బ్రో అది. మీకు ఓకే. ఏంటంటే మూడా నాలుగా కాదు బ్రో, మీకు ఓకే. మీకు చార్ట్ చూసినట్టు అర్థం అవుతుంది. ఓకే. ఇదిగోండి ఈ చార్ట్, మీకు లెట్స్ ఇది ఉంది, ఇదిగో. ఇప్పుడు 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 నేను దీంట్లో చెప్తాను బ్రో, ఒక్క నిమిషము. చెప్పండి 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 చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి రెండు లైన్లు ఉన్నాయి కదా అవును బ్రో. పైన. పైన కింద, ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు మధ్యలో ఒక రెడ్ గ్రీన్, ఇంకోటి రెడ్ గ్రీన్ ఉంది. ఇది రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చా? మీరు క్యాండిల్ స్టిక్స్ ఏ కలర్ ఉన్నాయి కాదు మీకు సంబంధం, ఓకే. మీ క్యాండిల్ స్టిక్స్ కాదు, లైక్ ప్యాటర్న్ చూడండి. మీ మంచి చార్ట్ ప్యాటర్న్ చూపిస్తా చూడండి. చార్ట్ ప్యాటర్న్ ఫస్ట్ ఏమైంది ఇక్కడ, డౌన్ ట్రెండ్, మంచిగా డౌన్ ట్రెండ్ అయ్యింది బ్రో. అవును. నెక్స్ట్ సైడ్ వేస్ అవుతుంది, అంటే ఒకటే రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతుంది మార్కెట్. మూవ్ అవుతుంది. ఓకే. ఆ రేంజ్ బౌండ్ ఏ బౌండ్ మధ్యలో రఫ్ గా ఇది రేంజ్ బౌండ్ వేసుకున్నాం బ్రో, రఫ్ గా వేసుకోవాలి, మనం ఎగ్జాక్ట్ గా వేసుకోవాలి. ఓకే. ఈ రేంజ్ బౌండ్, ఈ రేంజ్ బౌండ్ ఇది ఏమవుతుంది బ్రో, సైడ్ ఈ వేస్ రెసిస్ట్ అవుతుంది, అది సపోర్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది. ఇది సపోర్ట్ అవుతుంది, మీకు ఆ రేంజ్ బౌండ్ ఫామ్ అవుతుంది కదా. అవును. మీ ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే, ఓకే. మీకు లైక్ ఇలా 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 రేంజ్ బౌండ్ ఫామ్ అవుతున్నప్పుడు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఓకే. మీరు ఆ రేంజ్ బౌండ్ ఇలా డ్రా చేసుకోవాలి. మీకు ఓకే. రెక్టాంగిల్ డ్రా చేసుకుని, పైన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ డ్రా చేసుకుని, ఎప్పుడైతే ఓకే. ప్రాపర్ క్యాండిల్ క్లోజ్ అయిందో, మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాపర్ గా విక్ కాదు, క్యాండిల్ క్లోజ్ అయింది చూడండి ఇక్కడ, అదవుతుందా, ఓకే. సైడ్ వేస్ అవుతుంది, మనకి కానీ అక్కడ క్లోజ్ పుట్ క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ, క్లోజ్ సపోర్ట్ అయింది, కింద. ఇప్పుడు సపోర్ట్ మన కింద. రబ్బర్ బ్యాండ్ ఉంది బ్రో, ఓకే. ఒక లెంత్ వరకే లాగలం, అదే దాని రెసిస్టెన్స్ పవర్. ఓకే. దానికన్నా ఎక్కువ లాగితే ఏమవుతుంది,
తెగిపోతుంది. తెగిపోతుంది. ఇది సేమ్ సేమ్ కాన్సెప్ట్. మీ ఇక్కడ వరకు ఓకే. వచ్చింది, ఈ రేంజ్ బౌండ్ లో ఉంది, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళింది, ఇంకా ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసింది. ఓకే. బ్రేక్ చేసేసిన తర్వాత ఆబ్వియస్లీ మార్కెట్ కిందకి వెళ్తుంది. ఇప్పుడు కాదు బ్రో, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేశారు కదా అవును బ్రో. ఇక్కడ పైన, అవును బ్రో. దానికి కొన్ని క్యాండిల్స్ అక్కడ మీద, కొన్ని క్యాండిల్స్ ఇక్కడ, కొన్ని క్యాండిల్స్ టచ్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు కదా. ఆహా, లేదు బ్రో. మనకి మీ నచ్చింది మీ ఒకటి డ్రా చేస్తున్నాం. నచ్చిందని కాదు. ఇప్పుడు ఇది 5 minutes చార్ట్ బ్రో. ఓకే. మనం ఎలాగంటే, మీరు ఇలాగా, మీరు ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది నైన్ కదా ఇప్పుడు నైన్ చెప్పండి చెప్పండి. ఇప్పుడు గిట్ రండి బ్రో, ఇప్పుడు ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న దానికి రండి. ఈ సైడ్ వేస్ అయింది కదా ఇక్కడ. ఇదా? ఇది ఇదా? ఇక్కడ. మధ్యలో ఉన్నది. ఇది రైట్ సైడ్, రైట్ సైడ్. ఇది బ్రో. ఇది 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 రైట్. ఇప్పుడు ఇప్పుడు ఇది సైడ్ వేస్ అయింది. అవును బ్రో. ఇది ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్, ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ మీద నేను సపోర్ట్ తీసుకుంటాను. ఇది ఇక్కడ ఓకే. రెడ్ క్యాండిల్ లాస్ట్. ఇదా? ఇప్పుడు ఇక్కడ 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 ఇట్లా ఈ మధ్యలో బ్రో, ఈ ఎడ్జ్ లో పైన ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ ఇదా? ఇక్కడ ఆ ఓకే బ్రో. దాని పైన నేను సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకుంటాను. రెసిస్టెన్స్ అనుకుంటారు. రైట్. డన్. ఓకే. వచ్చింది మీకు. ఇక్కడ 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 గ్రీన్ క్యాండిల్ ఇవి రెండు ఇదా? ఉన్నాయి కదా, దీన్ని సపోర్ట్ అనుకుంటానా. ఇది కానీ ఇది కానీ ఇది కానీ రెండు సపోర్ట్ అనుకుంటాను. అనుకుంటాం. మీరు క్యాండిల్ చూసుకోకూడదు, రేంజ్ బౌండ్ చూసుకోవాలి. మీరు క్యాండిల్స్ గ్రీన్ అవని, రెడ్ అవని, ఏదైనా అవని. మీకు సింపుల్ ఓకే. బ్రో. మీకు ఓకే. ఎలా సింపుల్ గా చెప్తాను చూడండి. మీరు ఎక్కువరికి మీరు మార్కెట్ 9:15 ఫస్ట్ క్యాండిల్ కి ఎంటర్ చూసారు. మార్కెట్ దగ్గర ఓకే. కూర్చున్నారు. మీరు ఓకే. అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే. పైకి వెళ్ళింది, మళ్ళీ రెడ్ ఓకే. క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఇక్కడ సైడ్ కొంచెం ఈ 15 minutes సైడ్ వేసే. ఓకే. ఎందుకంటే ఎంత పడిందో మళ్ళీ అంతే లిగిసింది కదా నెక్స్ట్ క్యాండిల్. వేసింది. అవును. అవును. మళ్ళీ తీసుకుంది, కొంచెం సైడ్ వేస్ అయింది, మళ్ళీ మూమెంట్ అందుకుని కోరికి వెళ్ళింది. వెళ్ళింది. ఆ, ఇది హై బ్రో. ఇది ఫాస్ట్ గా వెళ్ళింది ఈ హైకి. ఓకే. లో అనేది ఇది. నెక్స్ట్ ఓకే. అలా మీరు చూస్తున్నారు, పడింది. లెట్స్ 10 points పడింది అనుకుందాం, కానీ ఇక్కడ ఎంత ఎంత ఓకే. రికవర్ అయింది బ్రో? ఓ 3 points రికవర్ అయింది అనుకుంటా. 3 పాయింట్స్ రికవర్ అయింది. ఓకే. 10 points పడింది అనుకుంటా, 3 points రికవర్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ 4 points రికవర్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ మిగతా ఓకే. 3 points రికవర్ అయింది. అంటే రికవర్ ఎంత అయింది. ఎక్కడి నుంచి పడిందో మళ్ళీ అక్కడికి వచ్చేసింది. అక్కడికి వచ్చేసింది. మళ్ళీ మళ్ళీ పడింది, మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ పడింది, మళ్ళీ రికవర్ అయింది. అంటే ఈ రికవరీ పడటం అనేది ఒకటే రేంజ్ బౌండ్. మీ లెట్స్ ఓకే. ఈ 0 to 10 points మధ్యలోనే జరుగుతుంది మీకు. జరుగుతుంది. ఓకే. అర్థమైందా బ్రో? ఓకే. అది రేంజ్ బౌండ్ బ్రో. మనం ఓకే. మనం చాలా లైక్ మనం నేనైతే మీరు అన్నట్టు ఈ రెడ్ క్యాండిల్ హై తీసుకుంటాను. ఓకే. ఈ ఈ దగ్గరలో ఉన్న లో ఏది? ఇది లో, లైక్ హైయెస్ట్ లో. అంటే ఈ రేంజ్ బౌండ్ లో ఉన్న హైయెస్ట్ లో ఏది బ్రో? ఇది ఇది కిందది బిగ్ క్యాండిల్. రెడ్ క్యాండిల్. అవును. హైయెస్ట్ హై ఇదేమో ఈ గ్రీన్ క్యాండిల్ విక్, ఈ రెడ్ క్యాండిల్ అవును. విక్. అవును. మనం ఇలా చూసుకుంటాం. ఎప్పుడైతే ఎటు సైడ్ అయితే బ్రేక్ అయిందో, ఎటు బ్రేక్ అయింది, రేంజ్ బౌండ్ ఓకే. వస్తుంది, కిందకి వచ్చింది, మళ్ళీ స్లైట్ గా. మనం ఈ మూవ్మెంట్ లో ట్రేడ్ చేసిన వేస్ట్ బ్రో. ఓకే. మీరు లెట్స్ ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు అనుకుందాం ఓకే. ఎంట్రీ. ఇక్కడ ఇక్కడ మీరు ఇక్కడ ఎంట్రీ అయినా ఈ పాయింట్స్ వేస్ట్. అవును. ఎంతో లేవు. అవును. సైడ్ వేస్ మీకు ఇక్కడ సైడ్ వేస్. 15 minutes లో మీకు టైం డీకే అయిపోతాయి. 15 minutes లో ఎంత అవును. వెళ్ళింది మీకు? అవును. థీటా డీకే వల్ల మీకు ఎంతో పెరుగుతుంది, కానీ చాలా తక్కువ పెరుగుతుంది. లైక్ తక్కువ పెరుగుతుంది. మీకు నిన్న టాపిక్ అర్థమైంది. నిన్న అర్థమైంది బ్రో. మనం ఎప్పుడైతే ఇది చూడండి బ్రో, స్ట్రాంగ్ స్ట్రాంగ్ విక్ బ్రేక్ చేసింది, ఐ మీన్ స్ట్రాంగ్ క్యాండిల్, మీరు అక్కడ ఎంట్రీ ఓకే. తీసేసుకోవచ్చు. ఓకే. మీరు అక్కడ ఎంట్రీ తీసుకుని లైక్ ఎన్ని పాయింట్స్ వరకు వెళ్ళింది అంటే, మీరు ప్రతిసారి మనం కరెక్ట్ గా పెట్టుకుంటే ప్రతిసారి అవ్వవు. లైక్ 10 trades లో మంచి మైండ్ సెట్ తో చేస్తే 7 trades అయితే అవుతాయి ఖచ్చితంగా. ఓకే. ఓకే. మీరు ఇక్కడ ఎంట్రీ అయ్యారు బ్రో. ఓకే. ఈ క్యాండిల్ కిందకి ఎంట్రీ అయ్యారు. ఓకే. మరి ఇక్కడ మీ స్టాప్ లాస్
మరి ఎంట్రీ అయిన తర్వాత 13 పాయింట్స్ కిందకి వెళ్ళింది, మీ స్టాప్ లాస్ 13 పాయింట్స్ కన్నా తక్కువ ఉంటే హిట్ అయిపోద్ది స్టాప్ లాస్. ఓకే. మన స్టాప్ లాస్ మినిమం 20 పాయింట్స్, ఎవరన్నా 20-30 పాయింట్స్ పెట్టుకుంటారు. ఓకే. Like, చూడండి, మనం ఏం చేస్తాం అంటే ఇలా 20 పాయింట్స్ వచ్చినట్టే ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిపోతాం, అవును. ఆ, అది అలా అలా చేయకూడదు ఇప్పుడు. అది హోల్డింగ్ కెపాసిటీ మీకు అవన్నీ లాస్ట్ లో చెప్తాను. మామూలుగా చెప్తున్నాను, ఓకే. ఇది ఎక్కడికి వెళ్ళింది బ్రో, ఎన్ని పాయింట్స్ ఓపిక్ ఉంటే ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలం మనం? 128 క్యాప్చర్, ఎగ్జిట్ 128. అవ్వకుండా. ఓకే. అర్థమైందా బ్రో? అర్థమైంది. ఎంత పెద్ద ఎంత పెద్ద ట్రేడర్ అయినా వాళ్ళ ట్రేడ్ చేసేది మట్టుకి రెసిస్టెన్స్ సపోర్ట్. ఓకే. ఎవరైనా బ్రో, ఎవరైనా ఎక్కడ ఎవరు చూసుకున్నా రెసిస్టెన్స్ సపోర్ట్. ఓకే. రెసిస్టెన్స్, ప్రైస్ యాక్షన్ లో రెసిస్టెన్స్ సపోర్ట్, ట్రెండ్ 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 ఫైండ్ అవుట్ చేసుకుని రెసిస్టెన్స్ సపోర్ట్ మీద కానీ నేను మంచి బ్రో మంచి యూట్యూబ్ లో చెప్పండి, ఓకే, చెప్పండి. యూట్యూబ్ లో ఇప్పుడు ఏమని చెప్పారంటే ఇట్లా ఒక షేప్ రావాలి, అక్కడ గ్రీన్ ఆ, క్యాండిల్, అక్కడ ఆ, ఒకటి ఆహా, అక్కడ ఒకటి, అంత పిచ్చి పిచ్చి లేదు, చెప్పారు కదా. ఆ, అదే మిస్గైడ్ చేస్తారు బ్రో. క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ చెప్తారు బ్రో. అవి అవును. నేను చెప్తాను, మీరు మామూలుగా కోర్స్ అయిపోయాక క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు లైఫ్ లో ఒకసారి కూడా యూస్ చేయాలని పెట్టేస్తాను నేను. అవును బ్రో, లైఫ్, ఇప్పుడు మీరు చెప్పేదానికి అక్కడ చూసిన దానికి చాలా తేడా ఉంది యూట్యూబ్ ఆ, లో వాళ్ళు అవును, చెప్పేదానికి. అవును. అది మీరు వాడేమో క్యాండిల్ స్టిక్ క్యాండిల్ స్టిక్ సంథింగ్ ఏమంటాయి, అవి మటుకి ప్యాటర్న్స్ కానీ క్యాండిల్ స్టిక్స్ ద్వారా కానీ ఎవరు ట్రేడ్ చేయరు. కానీ మీరు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ నేర్చుకోవడం కాదు, క్యాండిల్ స్టిక్ సైకాలజీ నేర్చుకోవాలి. ఆ, ఒక క్యాండిల్ స్టిక్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకోవాలి. అది ఫర్దర్ క్లాసెస్ లో నేను చెప్తాను బ్రో. అది చెప్పరు ఎవరు, ఓకే. అది చెప్తే మీకే అర్థమైపోతుంది, మీకు చార్ట్ రీడింగ్ వచ్చేస్తుంది. క్యాండిల్ స్టిక్ సైకాలజీ నేర్చుకుంటే చార్ట్ రీడింగ్ చేస్తుంది. ఓకే, ఈ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ, మనం ఇందులో ఈ క్యాండిల్ లో మనకి ఎలా తెలిసిపోద్ది సెల్లర్స్ ఎక్కువ ఉన్నారో, బయర్స్ పొటెన్షియల్ ఎక్కువ ఉందా, నెక్స్ట్ క్యాండిల్ ఏదో మనం గెస్ చేయొచ్చు. ఓకే. ఓకే, అలా క్యాండిల్ స్టిక్ సైకాలజీ మీకు లాస్ట్ లో చెప్తాను. అది అదే ఓకే. లాస్ట్ అంటే వచ్చే క్లాసెస్ లో. ఓకే. ట్రెండ్ సపోర్ట్, లైక్ ఈ రోజు ట్రెండ్ సపోర్ట్ అవన్నీ అర్థమైనాయి కదా బ్రో. ఓకే, అర్థమైంది. ఉమ్, ఇప్పుడు బ్రో, ఇప్పుడు చెప్పండి, ఈ పక్కది ఒకసారి జూమ్ చేయవా, నేను దీనిలో సపోర్ట్ రెసిస్టెన్స్ నా ఓవరాల్ చెప్తాను. చెప్పండి, ఆ, చెప్పండి. దీంట్లో ఇప్పుడు దీంట్లో ఒకసారి ఇందులో దాన్ని ఇది చెప్తారా? ఇది ఎలాగో ట్రెండింగ్ మార్కెట్ లో ఉంది, ఇందులో సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పలేదు. ఇదిగా ఇక్కడ ఇక్కడ ఇదా? ఇక్కడ అంత ట్రెండింగ్, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా బ్రో, ఇక్కడ ఇది. మీరు ఇక్కడ స్మ- ఆ, ఏది బ్రో, ఇంకా చూస్తా, చెప్, బ్యాక్ వెళ్తాం ప్రీవియస్. ఇప్పుడు దీంట్లో దీంట్లో ఇక్కడ ఆపే బ్రో ఒకసారి. ఓకే నిమిషం, చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఓకే బ్రో, దీంట్లో ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఈ ఎడ్జ్ లో ఇప్పుడు ఓకే నిమిషం, ఇందులో ఓకే నిమిషం. ఇదా బ్రో? ఇక్కడ 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 ఇంకా రైట్ సైడ్, ఇంకా రైట్ సైడ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ పైకి పోయింది చూడండి, డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. ఆ ఇది ఇక్కడ కింద, ఓకే, ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా ఇవి కొంచెం ఇవి ఓకే, ఇంకా ఇవి. దీని పక్కన బ్రో, దీని పక్కన ఒకటే క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంది చూడు, అవును, అవును, అవును బ్రో. పైనకి వెళ్ళింది ఇంకా 2 పాయింట్స్, ఆ గ్రీన్ మూడు తర్వాత. ఇది ఓకే. ఆ దాని మీద అది రెసిస్టెన్స్ అనుకుంటాను నేను, అనుకోండి, రైట్, డన్, డన్ అది అనుకుంటాను. అది అనుకోవచ్చు. అది తీసిన తర్వాత ఇక్కడ ఈ హై, రెడ్ క్యాండిల్ ని నేను సపోర్ట్ అనుకుంటాను. ఇది అనుకోండి, ఆ ఎందుకంటే అది హైయెస్ట్ లో, అది ఇది హైయెస్ట్ హై అది. హై ఇది. మీకు సో ఇప్పుడు అర్థమైపోయింది. నేను డౌన్ సైడ్ పిఈ సైడ్ కాల్ తీసుకోవాలి, ఎప్పుడు ఇది బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవుతే. మీ మీ 1 మినిట్, ఒక్క నిమిషం. చెప్పండి బ్రో. ఇది ఇప్పుడు ఇది ఈ రెండు తీసుకుంటాం మధ్యలో మనం, నేను ఇది ఎస్, ఆ, అవును, ఇప్పుడు ఇది నేను సైడ్ వేస్. డౌన్ ట్రెండ్ పిఈ తీసుకుంటాను. అవును బ్రో, పీ తీసుకుంటారు మీరు. ఇది అయింది, ఇది క్లోజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఓకే. మీరు చూడండి, ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఎంత హిట్ అవుతుంది, అరౌండ్ 15-17 పాయింట్స్ వరకు వెళ్ళింది, అంటే దగ్గరికి వెళ్ళింది. మనం ఓకే. ఇంచుమించు లైక్ మీరు ఇందులో ఎంటర్ అయిపోయారు, మీరు ఎప్పుడు కంగారు పడి ఎంటర్ అయిపోకూడదు ఇందులో. ఓకే. క్లోజ్ అయ్యే వరకు చూడాలి, మనం పర్ఫెక్ట్ క్లోజ్ అయ్యే వరకు చూడాలి.
ఓకే చూసి మనకు అర్థమైపోద్ది. లాస్ట్ 1 మినిట్ లో మీకు అర్థమైపోద్ది. ఓకే ఓకే లాస్ట్ ఓకే 1 మినిట్ లో ఇది ఖచ్చితంగా రెడ్ క్లోజ్ అవుతుంది. సో ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ ముందు మనకు అర్థమైపోద్ది ఇది ఖచ్చితంగా రెడ్ క్లోజ్ అవుతుంది. మన క్యాండిల్ మూవ్మెంట్ బట్టి మనం మూవ్మెంట్ చూస్తూ ఓకే ఉంటాం కాబట్టి. సో ఓకే అప్పుడు మనం ఎర్లీగా ఎంట్రీ అవ్వచ్చు. సో మనకప్పుడు ఓకే మీకు లైక్ మీరు దగ్గర దగ్గరగా ఈ మన 20 పాయింట్స్ పెట్టుకుని ఉంటే మీరు ఎక్కడ ఎంటర్ అయినా ఇంకా 29 పాయింట్స్ వరకు ప్రైస్ వెళ్ళింది. ఇక్కడ ఓకే 30 పాయింట్స్ వరకు వెళ్ళింది. 30 పాయింట్స్ వరకు వెళ్ళింది. మీరు ఇంకా కొంచెం లైక్ ఇక్కడ లైక్ మీరు ఎక్కడ ఎంట్రీ అయ్యారు అనుకో, లైక్ మీరు ఎక్కడ ఎంట్రీ అయ్యారు అనుకుందాం మరి. ఓకే ఇది లెట్స్ ఇక్కడ మీరు ఇక్కడ వరకు వచ్చేసరికి మీరు ఏమనుకుంటారంటే ఇది ఎలాగో ఇంత పెద్ద క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఎలాగో మాక్సిమం డౌన్ వెళ్తుంది. క్లోజ్ బయటగా క్లోజ్ అవుతుందని ఇక్కడ ఇక్కడ ఎంట్రీ అయిపోతే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 23 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. మీ స్టాప్ లాస్ అవును 20 పాయింట్స్ పెట్టుకుంటే హిట్ అయిపోతుంది. హిట్ అయిపోద్ది. ఆ, అది మనం లైక్ వెయిట్ చేసి మనం కరెక్ట్ ఎంట్రీ అయితే 16 పాయింట్స్ వెళ్ళింది బ్రో పైకి. ఓకే సో మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే మనం నెక్స్ట్ 2 క్యాండిల్స్ లో 26 27. 27 పాయింట్స్ వెళ్ళింది బ్రో. అలా కానీ ఇట్లయితే లాసే కదా బ్రో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కాల్ తీసుకుంటే లాసే. లాస్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మనం అవాయిడ్ చేయాలి. అదే చెప్దాం ఓకే అనుకున్నాం, మీరు బాగానే అడిగారు. ఓకే బిగ్ క్యాండిల్ ఎందుకంటే వాల్యూమ్ అంతా ఇక్కడ అయిపోద్ది బ్రో. అవును, మీకు అదే అర్థమైందా? అందుకనే డౌట్ వచ్చి. ఓకే వాల్యూమ్ అంతా ఈ క్యాండిల్ లోనే అయిపోద్ది. ఎక్కువ మొత్తం మాక్సిమం వచ్చింది. మాక్సిమం సెల్ ఇక్కడే చేసేస్తారు. నెక్స్ట్ సెల్లర్స్ అవును చాలా తక్కువ మంది ఉంటారు కదా. అవును. సింపుల్ స్టాక్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు సింపుల్ మీరు ఆ, ఇప్పుడు ఇప్పుడు ఇది నాకు అర్థమైంది బ్రో. రేపు ఒకసారి నేను రేపు రేపు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి నీకు పంపిస్తాను నేను స్క్రీన్స్. అది కరెక్టో లేదో నీకు ఓకే ఐడియా వస్తుంది. ఓకే బ్రో. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే హ్యాపీ నెక్స్ట్ జర్నీ. మీకు ఓకే ఫిబ్నోసి రీట్రేస్మెంట్ టూల్ అది సపోర్ట్ లెవెల్స్ అది అయితే ఇంకా ఓకే బాగుంటుంది, మీకు నచ్చుతుంది అది. ఓకే బ్రో. అది ఓకే 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 బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే 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 థ్యాంక్ యూ బాయ్ బ్రో. థ్యాంక్ బాయ్ బ్రో. గుడ్ నైట్. యూ. బాయ్ బాయ్.